గతేడాది డిసెంబర్ 4వ తేదీని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అల్లు కుటుంబ సభ్యులు, అలాగే బన్నీ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ రోజున పుష్ప 2 ది రూల్ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటనలు ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. తన అభిమాన హీరోను చూసేందుకు వచ్చిన రేవతి అనే మహిళ తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోగా ఆమె చిన్న కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు. బాధితులకు ఇప్పటికే అల్లు అర్జున్, ఆయన టీం 2 కోట్ల విరాళం ప్రకటించారు. ప్రభుత్వం కూడా శ్రీతేజ్ కోలుకునేందుకు సరైన వైద్య సదుపాయం కల్పించింది. అయితే ఈ కేసుకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు శనివారం 100 పేజీల భారీ ఛార్జిషీట్ను కోర్టులో దాఖలు చేశారు. ఇందులో మొత్తం 23 మందిని నిందితులుగా పేర్కొన్నారు. A1గా సంధ్యా థియేటర్ యాజమాన్యం, A11గా అల్లు అర్జున్తో పాటు బన్నీ మేనేజర్, వ్యక్తిగత సిబ్బంది పేర్లను కూడా ఛార్జిషీట్లో పోలీసులు చేర్చారు. అయితే ఛార్జిషీట్లో అల్లు అర్జున్ పేరు ఉండడంతో ఆయన మళ్లీ అరెస్ట్ అవుతారా అని అభిమానులు సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదట. థియేటర్ వద్ద భారీగా జనం వస్తారని తెలిసినా కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం, క్రౌడ్ మేనేజ్మెంట్లో యాజమాన్యం విఫలం కావడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు స్పష్టం చేశారు. అలానే అల్లు అర్జున్ రాకను ముందుగా సమాచారం ఇవ్వకపోవడం, ఆయన బౌన్సర్లు ప్రేక్షకులను నెట్టడం వంటి కారణాలతో ఆయనపై కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్ అయి బెయిల్పై బయటకొచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆ ప్రమాదంలో గాయపడిన చిన్నారి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. వైద్యం కోసం నెలకు సుమారు 6 లక్షల రూపాయలు ఖర్చవుతున్నట్లు సమాచారం. ఆ బాధితుడు త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీపికా పదుకునే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో బన్నీ 3 పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది.